స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులపై పోలీసులు దౌర్జన్యకాండ ప్రదర్శించారు. తమకు పరిహారం అందలేదంటూ వరద బాధితులంతా రోడ్డెక్కారు. పరిహారం లెక్కల్లో అధికారులు గోల్మాల్ చేశారని మండిపడ్డారు. తాము రెడ్ జోన్లో ఉన్నా లేమని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులంతా ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విజయవాడ కుమ్మరపాలెంలో టెన్షన్ వాతావరణం కనిపించింది. పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చారు వరద బాధితులు. పిల్లా పాపలతో సహా రోడ్డెక్కి బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులకు ఆందోళన చేస్తున్న వారికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. విజయవాడ వరద బాధితులు కుమ్మరపాలెంలో రోడ్డెక్కారు. అయితే ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు తోసేశారు. ఆందోళన వెంటనే విరమించుకోవాలని, లేదంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదతో తాము సర్వం కోల్పోయామని, ఆదుకోమంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. వరద బాధితులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం కనిపించింది. పోలీసులకు వ్యతిరేకంగా వరద బాధితులు నినాదాలతో హోరెత్తించారు.